శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. బండూతాత్యాను అనుగ్రహించిన గజాననులు. ప్రథమ భాగము. మెహకర్ తహసీల్లోని ఒక గ్రామంలో బండూతాత్య అనే బ్రాహ్మణుడు ఒకడున్నాడు. ఇతడు సదాచారుడు, సంపన్నుడు, మంచి మనస్సుతో తన గృహస్థ జీవితాన్ని నడుపుతున్నాడు. ఈ సంసారం ఎన్నో ఆపదలతో నిండి ఉంది. అయినా మానవుడు వాటి నుండి తప్పుకోవాలని చూడడు. ఈ బండూతాత్య ఇంటికి ప్రతిరోజు అతిథులు వస్తుండేవారు. సంసారి అవటం వలన వచ్చేవారికి ఆదర సత్కారాలు చేయవలసి వచ్చేది. ఈ విధంగా చాలా కాలం వరకు గడుస్తూ వచ్చింది. మిగిలిన ధనం అతిథి సత్కారాలకే ఖర్చయిపోయేది. చివరికి షావుకారు నుంచి అప్పు తేవలసి వచ్చింది. దానికి బదులుగా ఇల్లు ఆస్తి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అయినా అప్పులు చేయటం మానలేదు. దాంతో అతడు లోకులకు ముఖం చూపించలేకపోయేవాడు. ఇక తాకట్టు పెట్టడానికి కానీ అమ్మటానికి కానీ ఏమీ మిగల్లేదు. ఇంట్లోని గిన్నెలు మొదలైనవి కూడా ఇంట్లో కనపడటం మానేశాయి. ఆ స్థితిలో ఉన్న అతని బాధ వర్ణించటం చాలా కష్టం. అప్పు తీర్చమని షావుకారు తన మనుషులతో కబురంపేవాడు చాలాసార్లు. మధ్యాహ్నం పూట తినటానికి కూడా లేని స్థితికి వచ్చాడు. బండూతాత్య భార్య నాన్న సూటిపోటి మాటలనేది. కొడుకులు కూడా తండ్రిని గౌరవించటం మానేశారు. అతడు గౌరవహీనుడవటం వలన ఎవ్వరూ ఏమీ ఇచ్చేవారు కూడా కాదు. ఈ విధంగా బండూతాత్య అన్ని వైపుల నుంచి కష్టాలు వచ్చి వివశుడైపోయాడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. లోకంలోని మనిషి దరిద్రుడైనప్పుడు వానికి విలువేముంటుంది? ధనమున్నప్పుడే అంతా బాగుండేది. నిర్ధనుడైనప్పుడు బేజారెత్తి ప్రపంచంతో విసిగిపోతాడు. ఇదే లోకరీతి. దీని అసలు స్వరూపము. పరిస్థితుల వల్ల వేసుడైన బండూతాత్య తానెలా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచించసాగాడు. నల్లమందు తిని ఆత్మహత్య చేసుకుందామంటే చేత చిల్లిగపోయినా లేదే దాన్ని కొనటానికి. నూతిలో పడదామంటే ఎవరైనా చూసి పైకి తీస్తే నాకు చావు రాదు సరికదా, లోకం ఇంకా సతాయిస్తుంది. దాంతో ఆత్మహత్యా నేరాన్ని నాపై మోపి ప్రభుత్వం శిక్ష విధిస్తుంది. ఇంతకంటే హిమాలయాల్లోకి పోయి అక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ఇలా అయితే నా గొడవే ఎవరికి పట్టదు. దీంతో హిమాలయాలు దర్శించాలనే నా కోరిక తీరుతుంది. నా మీద దోషారోపణం కూడా ఉండదు. ఇలా ఆలోచన చేసి ఇంటి నుండి బయలుదేరాడు బండూతాత్య. వెళ్ళే సమయాన ఈ సంసారానికి, ప్రపంచానికి చివరిసారిగా ప్రణామం చేశాడు. వెళ్ళేటప్పుడు ఎవరూ గుర్తుపట్టని విధంగా ఒక లంగోటి కట్టుకొని ఒంటి నిండా బూడిద పులుముకున్నాడు. లోకం ఒకరిని నిందించటానికి ముందు వెనక ఆడదు కదా. ఇది లోకానికి బాగా తెలిసిన విషయమే. బండూతాత్య మనస్సులో భగవంతుడిని ప్రార్థించటం మొదలుపెట్టాడు. హే చక్రపాణి, నాపై నీకెందుకింత కినుక? హే అధోక్షజ, నీ మీదే నాకు పూర్తి నమ్మకం ఉండేది. నీ కృప కలిగితే బిచ్చగాడు కూడా మహారాజు అవుతాడు అని పురాణాల్లో వ్రాయబడింది కదా. కానీ నా విషయంలో మాత్రం ఇది అబద్ధమే అయింది. హే నారాయణ, కవులుని మహిమను వర్ణించినదంతా పచ్చి అబద్ధం. నేనే దానికి నిదర్శనం. కాబట్టి ఇక వివశుండై నా ప్రాణాలనే త్యాగం చేస్తున్నాను. హే శ్రీహరి, నా హత్యాపాతకం నీకు అంటకుండా ఉండేట్టు చూసుకో. ఇలా మనస్సులోనే ప్రార్థించి బండూతాత్య టికెట్ కోసం బయలుదేరాడు. రైల్వే స్టేషన్లో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. హరిద్వారు టికెట్ కొనకు,
ముందు యోగి దర్శనం చేసుకొని హరిద్వారం వెళ్ళు. మన విదర్భ ప్రాంతంలో శ్రీ గజానన్ మహారాజ్ అనే మహాయోగులు అవతరించారు. వారి దర్శనానికి ముందు వెళ్ళు. సాధువుల దర్శనం వల్ల లాభం కలగదని నేటి వరకు నేను ఎక్కడా వినలేదు. అందువల్ల పరిస్థితికి వేసుడవై ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు. ఈ బ్రాహ్మణుని మాటలు విని సందిగ్ధంలో పడ్డాడు బండు తాత్యా. ఇతడెవరు? ఇతడెందుకు కనిపించాడు నాకు? నా నిజస్వరూపాన్ని కనిపెట్టలేదు కదా. ఏమీ అర్థం కాలేదు. చివరికి ఇతడెవరో ఎలా అడగాలి? స్వామి గజాననుల దర్శనం చేసుకొని ఆ తర్వాత విషయం చూద్దాం అని మనస్సులో బండు తాత్యా సేవంగాం వచ్చాడు. స్వామి దర్శనానికై ఆయన సమ్ముఖానికి వచ్చాడు. అతన్ని ఎదురుగా చూచి స్వామీజీ, ఏమయ్యా, హిమాలయాలకు పోయి ప్రాణత్యాగం చేద్దామని ఎందుకు అనుకున్నావు? అరే, ఆత్మహత్యకు ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఆపదలలో మానవుడు ఎప్పుడూ నిరాశ చెందకూడదు. మనస్సులోని కోరికను సాధించటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. లోకం నుంచి విసిగి ఆత్మహత్య చేసుకున్నట్లయితే మిగిలిపోయిన ప్రారంధాన్ని అనుభవించటానికి తిరిగి జన్మించాల్సి వస్తుంది కదా. గంగలో పడి ప్రాణాలు తీసుకునేందుకు హిమాలయాలకు వెళ్ళకు. అరే పిచ్చివాడా, నీ ఇంటికి తిరిగి వెళ్ళు. స్టేషన్లో టికెట్ తీసుకునే సమయంలో కనిపించిన వ్యక్తి ఎవరో గమనించావా? అతడెవరు? ఇక్కడ ఉండవద్దు, నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో. నీ పొలంలో మసోబా అనే గ్రామదేవత ఉంది. దానికి పూర్వ దిశగా ఒక తుమ్మ చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర రాత్రికి 2 జాములప్పుడు త్రవ్వు. నువ్వే త్రవ్వాలి. 3 అడుగుల కింద నీకు ధనం లభిస్తుంది. ఆ ధనంతో నీవు షావుకారు బాకీ తీర్చి రుణముక్తుడవవు. నీ దారాపుత్రుల్ని విడిచిపెట్టకు అన్నారు. శ్రీ స్వామి అమృతవాక్కులు విని బండు తాత్యా ఆనందభరితుడయ్యాడు. ఒంటికి పూసుకున్న బూడిదను తుడిచిపారేసి తన స్వగ్రామానికి ఖర్దైకి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పొలంలోని మసోబా దగ్గరున్న తుమ్మ చెట్టు దగ్గర త్రవ్వటం ప్రారంభించాడు. 3 అడుగులు తవ్వగానే అతనికి ఒక కలశం దొరికింది. దాని మూతి బంధించి ఉంది. ఆ కలశంలో 400 బంగారు మొహరీలు ఉన్నాయి. ఇది చూచి ఎంతో ఆనందించాడు. తర్వాత కలశాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. అతడు ఇంటికి రాగానే ఆనందంతో జయ జయ గజానన గురురాయ అని పాడుకుంటూ నాట్యం చేయసాగాడు. లభించిన ధనంతో అప్పు తీర్చేసి రుణముక్తుడయ్యాడు. తాకట్టు పెట్టిన పొలాన్ని కూడా విడిపించాడు. బండు తాత్యా కుటుంబం నాశనమైపోయి శ్రీ గజానన స్వామి కృపచేత తిరిగి బాగుపడింది. అంతిమ క్షణాల్లో అమృతం లభించినట్లు, సముద్రంలో కొట్టుకుపోయేవాడికి సాయం లభించినట్లు బండు తాత్యాకి శ్రీ గజాననుల కృప ఆశీర్వాదం లభించడంతో కష్టాల నుంచి బయటపడ్డాడు. ఇక అతడికి మంచి రోజులు వచ్చాయి. అతడు సేంగాం రావటం ప్రారంభించాడు. దాన ధర్మాలు అమితోత్సాహంతో చేశాడు. శ్రీ గజానన స్వామి పాదపద్మాలకు శరణుడయ్యాడు. ఇది చూచి శ్రీ స్వామి, నాకెందుకు నమస్కరిస్తున్నావు? నీకు ధనకలశాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి నమస్కరించు. ఇక ద్రవ్యాన్ని జాగ్రత్తగా వినియోగించు. అవసరానికి మించి ఖర్చు చేయటం తగదు. ధనమున్నంత వరకే గౌరవ మర్యాదలు ఉంటాయని గ్రహించావు కదా. ధనం లేకుంటే ఎవ్వరూ ఎవరికీ ఏమీ కారు. కానీ ఆపదలలో ఆ శ్రీహపతియే తోడుగా ఉంటాడు. వారిని ఎప్పుడూ విస్మరించకు. అతడెప్పుడూ ఎవరిని మర్చిపోడు కదా అని హితబోధ చేశారు. స్వామీజీ అమృతబాణిని విన్న బండు తాత్యా స్వామి పాదాలకు ప్రణమిల్లి ఆనందంతో తన ఊరు తిరిగి వెళ్ళిపోయాడు. సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.